ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో 2 బీజమంత్రాలు కలిగినటువంటి నామం సంధ్య, సంధ్యావందనం, సంధ్యాదేవి. సంధ్య అనే నామం మన దేశంలో చాలామందికి ఈ నామం ఉన్నది. సంధ్యను ఉపాసిస్తూ ఉంటాము, సంధ్యావందనం చేస్తుంటాం. ఈ మాటలన్నీ కూడా సాధారణ భారతీయ జీవితంలో వినపడేటువంటి మాటలు. సంధ్య, ఇడ పింగళ, ఎడమ ముక్కు ద్వారా వెళ్ళేటువంటి నాడి ఇడా నాడి, కుడి ముక్కు ద్వారా వెళ్ళే నాడి పింగళ నాడి. ఈ 2 నాడుల యొక్క సంగమ స్థానం మన 2 కనుబొమ్మల మధ్య, ఆ మధ్యలో ఉన్నటువంటి స్థానం. సుషుమ్న అన్నటువంటి వెన్నెముక నుంచి మరొక నాడి వచ్చి ఇక్కడ సంధానం అవుతూ ఉన్నది. ఈ స్థానాన్నే పవిత్రమైనటువంటి ఆజ్ఞాచక్ర స్థానము అంటాం. మన శరీరంలో ఈ ఆజ్ఞాచక్ర స్థానం చాలా పవిత్రమైనటువంటిది. ఇక్కడ ఎవరైనా పుణ్యమూర్తులు మనకు బొట్టు పెడితే చాలా మంచిది. సర్వసాధారణంగా భారతీయ సంస్కారాలలో ఈ తిలక ధారణ అన్నటువంటిది చాలా అపురూపమైనటువంటిది. తిలకం అందరూ ధరిస్తారు. ఆ తిలకం ఒక్కొక్క రకంగా, కొంతమంది తిరుచూర్ణం ధరిస్తారు, కొంతమంది చందనం ధరిస్తారు, కొంతమంది పసుపు కుంకుమ ధరిస్తారు, కొంతమంది విభూతి ధారణ చేస్తారు. ఇలాగా ఎవరెవరికి హరిచందనం, ఇలాగా వాళ్ళ యొక్క పూజా పద్ధతులను అనుసరించి తిలక ధారణ చేస్తూ ఉంటారు. ఈ భ్రూమధ్యంలో నుంచి ఇది సంధిస్థానము అని చెప్పవచ్చు. ఈ సంధిస్థానంలో ఇడా నాడి, పింగళ నాడి, సుషుమ్న నాడి, ఈ 3 నాడుల యొక్క సంధిస్థానం గనుక ఇది ఆజ్ఞాచక్రము, నాసాగ్ర భాగంగా చెప్పబడుతుంది. ఈ భాగంలో దృష్టిని కేంద్రీకరించి జపధ్యానాదులు చేసినప్పుడు మానవునికి అద్భుతమైనటువంటి జ్ఞానచక్షు తెరవబడుతున్నది. తాను ఆత్మస్వరూపుడనేటువంటి జ్ఞానోదయం కలిగేందుకు దృష్టిని ఈ భ్రూమధ్య స్థానంలో కేంద్రీకరించాలని యోగ శాస్త్రంలో సాధారణంగా ఈ విషయాలు మీరందరూ వినినటువంటి విషయాలే. సకుంకుమ విలేపనామళిక చుంబి కస్తూరికామంటూ ఈ భ్రూమధ్య స్థానంలో లలితాభవానీదేవి కుంకుమ తిలకాన్ని ధరించి ఉన్నది. కుంకుమ, చందనము, పసుపు ఇవి కాకుండా తల్లి కస్తూరి తిలకాన్ని కూడా ధరించి ఉన్నది. అందువల్ల ఈ తిలక ధారణ అన్నటువంటిది ఆదిపరాశక్తి అయినటువంటి తల్లి నుంచి మనకు సంక్రమించింది. అందువల్ల భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయంలో మనందరం కూడా ఈ తిలక ధారణను చేస్తూ ఉంటాం. వేరే సాంప్రదాయాలలో మీరెందుకు ఈ డాట్ పెట్టుకున్నారు అంటారు. ఇది డాట్ కాదు, తిలకం, తిలక ధారణ. దీని వెనక పరమాద్భుతమైనటువంటి చక్రాలను మేల్కొల్పేటువంటిది, ఆ చక్ర భాగాన్ని స్పృశిస్తూ ఆ చక్రాన్ని ఉత్తేజం చేసేటువంటి ఒక విధానమే తిలక ధారణ. 2 కనుబొమ్మల మధ్యలో ప్రతిరోజు మనం దేవిని పూజించిన కుంకుమను నుదుట ధరిస్తూ ఉంటాం. ఈ కుంకుమ నుదుట ధరించడం చేత ఈ ఆజ్ఞాచక్రాన్ని మనం స్పర్శించినటువంటి వారమవుతున్నాం. ఇది మనోలయ స్థానం. మనస్సు ఇక్కడ సాధనలో లయించిపోతుంది. సహస్రారానికి మనస్సు వెళ్ళదు. అందుచేతనే ఇది చాలా అపూర్వమైనటువంటి స్థానంగా మనం చెప్పుకోవచ్చు. ఏకవర్ష భవేత్ సంధ్య, ఒకే 1 సంవత్సరం వయసు కలిగినటువంటి బాలిక సంధ్యాదేవి యొక్క స్వరూపంగా భారతీయులు ఆ బాలికలో దేవిని దర్శనం చేస్తాం.
2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి ఒక్కొక్క సంవత్సరం పెరిగే కొలది ఒక్కొక్క స్వరూపంగా మన ఇంటిలో ఆ సంధ్యాదేవియే నడయాడుతున్నట్లుగా ఆ బాలికను సాక్షాత్తు దేవిగా భావిస్తాం. ఏకవర్షాత్ భవే సంధ్య. 1 సంవత్సరం బాలికకు లలితారహస్యనామ సహస్రాలలో ఉన్నటువంటి సంధ్య అన్నటువంటి ఆ పవిత్రతను ప్రసాదించి ఆ బాలికను సాక్షాత్తు ఎత్తుకొని తిరిగేటువంటి బాలిక సంధ్యాదేవి యొక్క స్వరూపంగా భావిస్తూ ఉన్నాం. సంధ్యాదేవినే మనం భుజం మీద ఎత్తుకుంటున్నాము. మనం ఎత్తుకొని తిరుగుతూ ఆడుకుంటూ ఆ బిడ్డ సాక్షాత్తు దేవి స్వరూపంగా మనం భావిస్తూ ఉన్నాం. చిత్శక్తి స్వరూపిణి అయినటువంటి శ్రీ లలితా భవానీ దేవియే సంధ్యాదేవిగా ఇక్కడ వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని కీర్తిస్తూ ఉన్నారు. ఎవరి సంధ్యాదేవి? ప్రాతకాలంలో మనం సూర్యునికి ఎదురుగా నిలిచి సంధ్యావందనం చేస్తూ ఉంటాం మన భారత సాంప్రదాయంలో. ఈ సాంప్రదాయాన్ని చాలామంది నవ్వుతూ ఉంటారు. ఎందుకండి సూర్యుడు ఎదురుగా నిలిచి నీళ్లు జల్లుతూ ఉంటారు నన్నని. మనస్సునందు దేహమునందు ఉన్నటువంటి ఈ అనేక రకాలైనటువంటి ఉండకూడనటువంటి సంస్కారాలని, అంటే దుస్సంస్కారాలని నీటి ద్వారా త్యజిస్తూ ఉన్నాం. మందేహులు అంటారు వారిని. సూర్యునికి ఎదురుగా నిలిచి ప్రాతకాలంలో సూర్యోదయ సమయంలో 3 దోసిళ్లతో నీళ్లు సూర్యభగవాను ముందు చల్లడం ద్వారా శరీరంలో మనస్సులో ఉన్నటువంటి ఒత్తిడి, మానసిక ప్రకోపాలు చాలా తగ్గిపోతాయి. భూమి నుంచి అద్భుతమైనటువంటి అయస్కాంత తరంగ శక్తి మానవ శరీరం తాను స్వీకరిస్తుంది. తన శరీరంలో ఉన్నటువంటి నెగటివ్ పవర్స్ అన్నిటిని కూడా తగ్గించుకుంటూ ఉంది. ఇది శాస్త్రీయంగా సంధ్యావందనంలో ఉన్నటువంటి రహస్యం. ఇది తెలియనందువలన చాలా తిరస్కారంగా అమాయకంగా మాట్లాడుతూ ఉంటారు. సకల భూతములందు అధివసించి ఉన్నటువంటి బ్రహ్మను సంధ్యగా ఉపాసించుతున్నటువంటి ఆ తేజస్సుకు నేను దాసుడను అంటూ మహాభారతంలో ఈ సంధ్య కీర్తించబడింది. సకల భూతములందు ఉన్నటువంటిది ఆ తేజస్సు. ఆ తేజస్సు సర్వమునందు వ్యాప్తమైనటువంటి ఆ మహా తేజస్సును సంధ్య అంటున్నారు. ఆ సంధ్యకు నేను దాసుడను అంటూ మహాభారతంలో ఈ సంధ్యను గురించి కీర్తించబడింది. సర్వసాక్షి, సకల సాక్షి, కర్మసాక్షి, జగత్సాక్షి, విశాలాక్షి సంధ్య తన దివ్యమైనటువంటి నేత్రంతో సర్వాన్ని దర్శించగలదు. ఎక్కడ ఏం జరిగినా గుర్తించగలదు, అనుగ్రహించగలదు. అందువలన భరద్వాజ స్మృతి ఈ సంధ్య సర్వసాక్షి, సర్వాంతర్యామి, మహాశక్తి స్వరూపిణి, చైతన్య స్వరూపిణి అంటూ సంధ్యా శక్తిని కీర్తించింది. సంధ్య అంటే రాత్రి నక్షత్రాలు వెళ్ళిపోతూ సూర్యోదయానికి మధ్యలో ఉన్నటువంటి కాలాన్ని ప్రాతఃసంధ్యాకాలము అంటాం. అలాగే మాధ్యాహ్నిక సంధ్య 12 గంటలకు ముందు ఉన్నటువంటి సమయాన్ని మాధ్యాహ్నిక సంధ్యగా భావిస్తాం. అలాగే రాత్రికాలం, సాయంకాలం సూర్య అస్తమయానికి తర్వాత నక్షత్రాలు రావడానికి ముందు ఉన్నటువంటి కాలాన్ని సాయం సంధ్యగా, ఆ సమయంలో మనం పూజలు, దేవాలయంలోకి వెళ్ళి నమస్కారాలు, గంటా శబ్దాలు, కొన్ని దేవాలయాలలో సాంప్రదాయానుసారంగా మంగళవాయిద్యం మ్రోగుతూ ఆ గ్రామానికి శుభం జరగాలని, దైవం ఆ గ్రామానంతా కాపాడాలని సంధ్యాకాలంలో దీపారాధన చేసి దైవానికి అపూర్వమైనటువంటి హారతులు ఇస్తూ ఏ విధమైనటువంటి దుష్టశక్తులు మనస్సులలో, అంతరంగాలలో, ఆ గ్రామంలో, పట్టణంలో, దేశంలో ప్రవేశించకూడదని సంధ్యాకాలంలో దైవాన్ని ఆరాధిస్తూ ఉంటారు. ప్రాతఃసంధ్య, మాధ్యాహ్నిక సంధ్య, సాయం సంధ్యలో గాయత్రి మంత్ర జపం చేసేందుకు చాలా శ్రేష్టమైనటువంటివి. బ్రహ్మదేవునికి ఒక మానస పుత్రిక ఉద్భవించింది. ఆ మానసిక పుత్రిక పేరు సంధ్య. ఈ సంధ్య చాలా ఘోరంగా అనంతకాలం తపస్సు చేసింది. చాలా దీర్ఘకాలం తపస్సు తర్వాత సంధ్య మరలా భూమి మీదకు వచ్చి జన్మించింది. ఇంత దీర్ఘకాలం తపస్సు చేసిన సంధ్య ఎందుకు భూమి మీదకు రావాలనుకునిందో అర్థం కాదు. భూమి మీదకు వచ్చి మానవ శరీరాన్ని స్వీకరించింది. మానవ శరీరంతో
తాను వశిష్ఠ మహర్షికి అరుంధతి అన్నటువంటి నామంతో ధర్మపత్ని అయింది. అరుంధతి నక్షత్రాన్ని చూచి మీరందరూ వివాహ సమయంలో నమస్కారం చేస్తూ ఉంటారు. ఈ అరుంధతియే సంధ్యాదేవి. అపూర్వమైనటువంటిది ఈ తల్లి. ఈ సంధ్యాదేవి సర్వసాక్షిణి. ఒకసారి వర్షాకాలం రావడానికి ముందుగా యజ్ఞానికి కావలసినటువంటి సమిధలు, కట్టెలు వీటన్నిటినీ సమీకరించుకోవాలని కణాద మహర్షి ఒకసారి తన శిష్యులందరితో కలిసి అరణ్యాలకు వెళ్ళారు. దాదాపు ఒక 10-15 రోజుల పాటు వాళ్ళు అరణ్యాలలో ఉన్నటువంటి అక్కడ పడిపోయినటువంటి ఆ అరణ్యపు ఆకులను, పండ్లను, పుష్పాలను హోమం కోసం, వృక్షాల నుంచి రాలి క్రింద పడిపోయినటువంటి ఆ వృక్ష భాగాలను, కొమ్మలను వాటన్నిటినీ కొట్టి ఆ కట్టెలన్నీ సేకరిస్తూ ఉన్నారు. ఇవన్నీ సేకరించుకొని ఆ 15 రోజుల వరకు వారికి అక్కడే రాత్రింబగళ్ళు అందరూ పనిచేస్తున్నారు. మహర్షి అందరూ కలిసి పనిచేస్తున్నారు. ఇదంతా పూర్తయిన తర్వాత ఈ కట్టెలన్నీ ఎత్తుకొని, ఈ సమిధలన్నీ ఎత్తుకొని ఆ మహర్షి వాళ్ళ శిష్యులు తిరిగి తమ ఆశ్రమానికి బయలుదేరేటప్పుడు ఆ అరణ్యం అంతా సుగంధభరితమైనటువంటి పరిమళాలు. ఆ పరిమళాలు వర్ణనాతీతమైన పరిమళాలు. మనం గత 15 రోజులుగా ఇక్కడే మనం పనిచేస్తున్నాం. ఎప్పుడు మనం ఇలాంటి పరిమళాలను చూడనే లేదు. కణాద మహర్షి ఆయన శిష్యులు ఆ పరిసరాలంతా కూడా వెతికారు. ఎక్కడ వెతికినా అక్కడ వాళ్ళకేం పుష్పాలు కానీ ఏ విధమైనటువంటి పరిమళాలు వెదజల్లే వస్తువులు కనపడలేదు. కానీ ఒక తెలియనటువంటి దివ్య పరిమళం వారిని వెంటాడుతూ ఎక్కడికి వెళితే ఆ పరిమళం వాళ్ళతో వస్తూ ఉన్నది. అరణ్యం అంతా ఆ పరిమళం పూర్తిగా నిండిపోయింది. ఈ పరిమళం ఎక్కడి నుంచి వస్తున్నది అన్నప్పుడు ఒక అశరీర వాణి వారికి వినిపించింది. ఓ కణాద మహర్షి, లోక కళ్యాణం కోసం మీరు యజ్ఞకర్మ చేయబోతున్నారు. అలాంటి యజ్ఞకర్మకు సామూహికంగా శ్రమించి మీరందరూ కట్టెలు కొట్టారు. ఈ కట్టెలను సజీవమైనటువంటి వృక్షాలను కొట్టకుండా ఎండిపోయి రాలినటువంటి కొమ్మలను మీరు కొట్టారు. అందువలన ఈ శ్రమతో మీ దేహం నుంచి రాలిపడినటువంటి స్వేద బిందువుల నుంచి ఈ పరిమళం వస్తూ ఉన్నది అంటూ ఆ అశరీరవాణి పలికింది. పరమాశ్చర్యంతో ఆ మహర్షి, ఆయన శిష్యులు ఆకాశవాణికి నమస్కరించి, ఆ వనదేవతకు నమస్కరించి అక్కడి నుంచి వారు వెళ్ళిపోయారు. చాలా అద్భుతంగా ఉంది కథ. ఎప్పుడు కూడా వృక్షాలను మనం కొట్టకూడదు. వృక్షాన్ని, వన సంపదను మనం సంరక్షించుకోవాలి. వనం కన్న తల్లి లాంటిది. కణాద మహర్షి లాంటి జ్ఞానులకు ఈ విషయం బాగా తెలుసు. అందుకే ఆ కణాద మహర్షుల వారు అరణ్యాలకు వెళ్ళి అక్కడ ఎండి రాలిపోయినటువంటి కొమ్మలను స్వీకరించారు. ఆ యజ్ఞం ఎందుకోసం చేస్తున్నారు? యజ్ఞం వాళ్ళ కోసం కాదు, లోక కళ్యాణం కోసం. లోకంలో వర్షాలు కురిసేందుకు, లోకంలో క్షామాలు నశించేందుకు, అతివృష్టి అనావృష్టులు సంభవించకుండా ఉండేందుకు, తుఫానులు, వరదలు ఇలాంటివి రాకుండా ఉండేందుకు, మానవులందరికీ సుభిక్షంగా పంటలు పండేందుకు, క్షోభరహితమైనటువంటి దేశం కోసం ఇవన్నీ కూడా యజ్ఞ సంకల్పంలో మనకు ఉంటాయి. అందుకే మహర్షి లోక కళ్యాణం కోసం చేసే మహాయజ్ఞానికి ఈ సమిధలను ఎలాగ సేకరిస్తున్నారో చూచి ప్రకృతి మాత, వనదేవత పులకరించిపోయింది. అంతేకాదు భూదేవి కూడా ఆ కణాద మహర్షి, ఆ శిష్యులు చేసినటువంటి శ్రమకు వారి స్వేద బిందువులు భూమి మీద పడగానే అపురూపమైనటువంటి దివ్య సుగంధాలను వెదజల్లాయి. అంటే ఇక్కడ శ్రమశక్తిని భూదేవి చాలా గౌరవించింది, వనదేవత కూడా గౌరవించింది. అందుకే వారి స్వేద బిందువులు అద్భుతమైనటువంటి సుగంధ పరిమళాలను వెదజల్లాయి. ఈ విషయం ఆకాశవాణి వాళ్లకు తెలియచేసినప్పుడు వారు వనదేవతకు, భూదేవికి, అశరీరవాణికి అందరికీ నమస్కరించి వినయంతో తమ పని మీద తాము వెళ్ళిపోయారు. సంధ్యాదేవి సర్వసాక్షిణి అని ఈ మంత్రంలో చెప్పబడింది. అవును,
సంధ్యావందనాన్ని చాలామంది విసుక్కుంటూనో టైం అయిపోయిందనో చెయ్యాలనానని, లేదా బామ్మగారు చెప్తున్నారనో, చిన్నపిల్లలు కూడా తాతయ్య గారు బలవంతం చేస్తున్నారనో ఇలాగా ఇష్టం లేకుండా కొంతమంది సంధ్యావందనం చేస్తూ ఉంటారు. అలాంటి సంధ్యావందనం మనకు కర్మయందు జ్ఞానిని కలిగించి ఆత్మజ్ఞానిని, అసుఖాన్ని ఇస్తుంది, సుఖశాంతులను ప్రసాదించదు. సంధ్యావందనం భక్తితో ప్రేమతో మనం చేసినప్పుడు మన శరీరం అంతా దేదీప్యమానమైనటువంటి గాయత్రి తేజస్సు నిండుతున్నది. సంధ్యాదేవి యొక్క శక్తి మన శరీరంలో నిండుతున్నది. సంధ్యాదేవి అనగా శక్తి సమన్వితమైనటువంటి పరబ్రహ్మము అని ఇక్కడ అర్థం. ఆ శక్తి గాయత్రి మంత్రం ద్వారా మన శరీరం అంతా నింపుకుంటున్నాము అన్న భావనతో ఎవరైతే చేస్తున్నారో లోక కళ్యాణ కారకములైనటువంటి పుణ్యపురుషులు అవుతారు. వారికి నిత్య సంతోషం కలుగుతుంది, వారికి బ్రహ్మ తేజస్సు కూడా కలుగుతుంది. వారెప్పుడు దుఃఖం కానీ, విచారాన్ని కానీ, అసుఖాన్ని కానీ జీవితంలో పొందనేరరు. అమృతాత్మ స్వరూపులారా, సంధ్యాదేవి అయినటువంటి తల్లి, గాయత్రి స్వరూపుడైనటువంటి తల్లి జగత్తును అనుగ్రహించునుగాక, విశ్వశాంతిని అమ్మ ప్రసాదించునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.